ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సెప్టెంబర్ మంత్లో ఈ రాశులు ఎవరైతే ఉన్నారో ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అండ్ అందరికీ సంబంధించినది, స్టూడెంట్స్ సంబంధించిన వీడియో అన్నమాట ఇది. సెప్టెంబర్ మంత్లో మీకు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ కొంతమందికి రాసులు, డేట్ ఆఫ్ బర్త్లు ఇలా తెలిసి ఉండవు కదా. వాళ్ళు ఏంటంటే ఇక్కడ పైల్ నెంబర్ 1, 2, 3, 4 అని రాశాను. అలా అయినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే లేకపోతే రాసులు తెలిసిన వాళ్ళే ఇది చూడాలని ఏం లేదండి, అందరికీ సంబంధించింది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ రాసులకు తెలియకపోతే గనక పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3, పైల్ నెంబర్ 4 ఇలా అయినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. సో ఎవరికైతే యాక్యురేట్ అవుతాయో వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి, ఎవరికైతే యాక్యురేట్ అవ్వవో వాళ్ళు మీకు సంబంధించింది కాదని అనుకోండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అవ్వకపోవడం వల్లే మీకు సంబంధించినట్టుగా రానట్టు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకున్నట్టు కామెంట్ పెట్టండి, అలాగే లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి నా వీడియోస్ అనేవి వెళ్తాయి, వాళ్ళు కూడా చూసుకుంటారు, యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే గనక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రిడిక్షన్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేది అండ్ మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలన్నా కూడా, లేదా ఆర్ఆర్ స్కానింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆర్ఆర్ స్కానింగ్లో కూడా మీకు సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది వస్తుంది. సో అన్నిటికీ సంబంధించింది ఉందన్నమాట. అది ఒక చాలా 100% యాక్యురేట్గా వచ్చే ఆన్సర్స్ అనమాట దాంట్లో. సో దానికైనా కూడా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే కన్సల్ట్ అవ్వండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఏంటంటే ఇవి 3 కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే, నో ఫ్రీ రీడింగ్. వన్ క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ అనేది ఎవరికంటే జాబ్ పరంగా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా ఎలా ఉంది, లేదా హెల్త్ పరంగా, ఇలా ఏమన్నా ఈ 4 వాటిల్లో ఏదన్నా మీకు ఒక క్వశ్చన్ ఉంటే గనక వాళ్ళకి మాత్రమే నేను ఫ్రీ రీడింగ్ 1 క్వశ్చన్ అనేది చూస్తున్నాను. మిగతా అందరికీ కూడా రిలేషన్షిప్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఇంకా వేరే ఇష్యూస్ ఏదైనా కూడా నేను పెయిడ్ రీడింగ్స్ మాత్రమే చెప్తున్నాను. ఓన్లీ 4 క్వశ్చన్స్కి మాత్రమే నేను ఫ్రీ రీడింగ్ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి ఇష్యూస్లో ఏమైనా బాధపడుతుంటే కనుక, ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఫ్రీ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మిగిలిన వాళ్ళందరూ పే చేయగలిగితేనే, నమ్మకం ఉంటేనే పే చేయగలము, పే చేసి మనీ చెప్పించుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో వాళ్ళకి రెజొనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి అండ్ తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3 రీడింగ్ అనేది చూద్దాము. మిథునము, తుల, కుంభరాశి వాళ్ళు కానీ, పైల్ నెంబర్ 3 వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము.
సో ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం ఒకసారి. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్సే, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా రిలేషన్ లో ఉండి కొంచెం పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. పెద్దవాళ్ళు అంటే కొంతమంది మ్యారేజ్ అంటే స్టూడెంట్స్ అయితే చదువుకున్న వాళ్ళు అయితే తక్కువ కనబడుతున్నారు. మెయిన్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు, లేకుంటే మ్యారేజ్ అవడానికి ఉన్న వాళ్ళు ఒక 20+ వాళ్ళే ఉన్నారు. 22 నుంచి 22+ వాళ్ళే ఉన్నారు తప్ప చిన్న వాళ్ళు అయితే లేరు. ఈ పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మెంబర్స్ 80% వరకు కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు, లేకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉన్న వాళ్ళు, లేకుంటే 22+ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ వీళ్ళల్లో ఎక్కువ మంది ఏం చూపిస్తుందంటే ఎక్కువగా కొంచెం ఫైర్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉన్న పర్సన్స్ అండ్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు వీళ్ళలో. మిథునము, తుల, కుంభరాశి వాళ్ళలో ఎక్కువగా కోపం ఉన్న పర్సన్సే 90% వరకు కోపం ఉన్న పర్సన్సే చూపిస్తున్నారు. ఒక 20% మాత్రం కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక 10% మాత్రమే సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 90% కూడా కోపం ఉన్న వాళ్ళ పర్సన్సే. అది మీరైనా అవనివ్వండి, మీ పార్ట్నర్ అయినా అవనివ్వండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నారో చాలా మంది ఒక 50% వరకు ఎలా ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. బ్రేకప్ చెప్పేసి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే. అది మీ పార్ట్నర్ అవనివ్వండి, లేకపోతే మీ ఎక్స్ అవనివ్వండి, లేకుంటే మీ హస్బెండ్ అవనివ్వండి, లేకపోతే హస్బెండ్ కాకుండా ఇంకొక ఎక్స్ అయినా అవనివ్వండి, మీరు వద్దనుకుని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు దారి తోచట్లేదు, మీకు ఎటు వెళ్ళినా కూడా అది నెగిటివ్ గానే అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ముందు నెయ్యి వెనక గొయ్యి పరిస్థితి అయిపోయింది మీది. ఎటు వెళ్ళినా కూడా రాంగ్ డైరెక్షన్ లోకే వెళ్ళాల్సి వస్తుంది. అటు ముందుకు వెళ్ళినా అంతే, వెనక్కి వచ్చినా అంతే. సో చాలా డిఫైన్ చేసుకున్నారు మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో, మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా గొడవలు జరగడం కానివ్వండి, మీరు డిఫైన్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఫర్దర్ గా ఏమైనా బాగుంటుందా అంటే ఫర్దర్ గా కొంచెం సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ సెప్టెంబర్ నెల. అండ్ ఫర్దర్ గా ఏంటంటే ఇప్పటి వరకు పాస్ట్ లో ఏంటంటే మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఎందుకు గొడవలు జరిగిందంటే వాళ్ళకు కొంచెము మనీ పిచ్చి ఒకటి, డబ్బు పిచ్చి ఒకటి, అలాగే కొంచెం అనుమానం పిచ్చి, ఈ రెండింటి వల్లనే వాళ్ళు ఏంటంటే మీతో గొడవ పడడము, మేము మీతో ఎప్పుడు డిఫైన్ చేసుకోవడము, మీరు ఎప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తానే ఉండేదన్నమాట. నేనేం తప్పు చేయలేదు అది ఇది అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకుంటానే ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాస్ట్ లో అయితే ఇలానే ఉంది. పాస్ట్ లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ, జరిగిపోయిన విషయాల గురించే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు. మీరు కూడా ఏంటంటే పాస్ట్ లోనే ఉండిపోయారు. అలా బ్రేకప్ అయిపోయినా పాస్ట్ లో ఏదైతే జరిగిపోయిందో అక్కడ స్ట్రక్ అయిపోయారు, కానీ ముందుకు వెళ్ళట్లేదు. మీ లైఫ్ లో ప్రెజెంట్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఫ్యూచర్ ఏందని కూడా మీరు చూసుకోలేకపోతున్నారు. పాస్ట్ లోనే ఉండిపోయారు. పాస్ట్ మెమరీస్ లో, పాస్ట్ లైఫ్ లోనే ఎందుకు ఇలా జరిగింది, పాస్ట్ లో ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉన్నట్టే బాగుండే అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎంత బాధపడినా కూడా పాస్ట్ లో జరిగిందని మీరు తిరిగి తీసుకురాలేదు కదా. పాస్ట్ లో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ ప్రెజెంట్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఫ్యూచర్ ఏంటనేది కూడా మీకు తెలియట్లేదు, ఫ్యూచర్ అనేది మీకు కనపట్లేదు. అందుకే వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము కొంచెం ఇగో పర్సన్, అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్, అండ్ సెల్ఫిష్ ఒక సైకో టైప్ అనమాట వాళ్ళు. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో వాళ్ళ ఒక సైకో టైప్ లో ఉన్న పర్సన్ వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. ప్రెజెంట్ ఏంటంటే మీరు కొంచెము ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరము. మీ బ్రెయిన్ కి కూడా ఏంటంటే ఎప్పుడు కంటిన్యూస్ గా ఏదో ఒకటి దాంట్లో తోస్తానే ఉన్నారనమాట. ఒక ఇది సిచ్యువేషన్ ఉన్నా అది కాదు, అది అయిపోయిందా దాని సొల్యూషన్ అయిపోయిందా ఇంకొకటి, ఇలా ఎప్పుడు మీ బ్రెయిన్ లో ఏదో ఒకటి నడుస్తానే ఉంటది అనమాట. దాన్ని రెస్ట్ అనేది లేదు. ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా దానికి ఏదో పని చెప్తానే ఉంటారు. ఎవరో ఏదో అనుకున్నారు, అది మీ గురించి అనుకుంటారు మీరు. ఎవరో ఏదో అన్నారు, అది నా గురించేనేమో అనుకుంటారు మీరు. ఎక్కడో ఏదో జరిగింది, మేబీ నాకు కూడా అట్లా జరిగిద్దేమో అనుకుంటారు.
లేదు మీ పార్ట్నర్ అక్కడ ఏదో చేస్తున్నారేమో అందుకని అది మాట్లాడడం లేదేమో, అక్కడ ఏదో చేసి జరిగిపోయిందేమో, మీకు మీరు ఊహించుకుని మైండ్ లో అన్ని కూడా అనుకోవడం వల్లే సగం ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైర్ ఎలిమెంట్ అంటే షార్ట్ టెంపర్, కోపము తొందరగా వచ్చే పర్సన్, ఈగో పర్సన్, ఒక సైకో టైప్ అన్నమాట. అలాంటి వాళ్ళతో మీరు ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉండి ఇంకా ప్రాబ్లం ఇంకా క్రిటికల్ గా చేసుకుని సమస్యలు ఇంకా ఇంకా మీరే వెళ్ళిపోతున్నారు. మీరు ఇలా సిచ్యువేషన్ లో ఉన్నారంటే రీజన్ అయితే మీరే, హాఫ్ ఆఫ్ ద రీజన్ మీరే ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీరు కామ్ గా ఉండి మీ బ్రెయిన్ కి అండ్ మీ మనసుకి రెండింటికి కామ్నెస్, బాడీకి కూడా రెస్ట్ అనేది ఇస్తారో అప్పుడే మీ ఒకవేళ ఏమైనా జాబ్ చేస్తుంటే కనుక జాబ్ లో బిజీ అయిపోండి. లేదు మీ జాబ్ చేయరు, ఏదో ఒక పనిలో బిజీ అవ్వండి. పనిలో బిజీ అవడం వల్ల, జాబ్ లో బిజీ అవడం వల్ల ఇంకొక వాటి వల్ల థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి కదా, అప్పుడు మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు కదా. లేదు మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు, మీరు ఏదైనా పని, ఎందుకంటే మీరు కూడా ఫైర్ ఎలిమెంట్ చూపిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా మీ ఓన్ గా డెసిషన్ తీసుకోవద్దు. ఏది కూడా ఏదైనా సలహా అనేది ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఉంటారు కదా, అసలు ఎవ్వరూ లేరు. దేవుడి దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకుని వెళ్ళండి, మూవ్ ఆన్ అవ్వండి. అంతేగాని ఏదో ఒక డెసిషన్ కోపంలో ఉన్నారా, ఆ కోపంలో ఏదో ఒకటి రాంగ్ డెసిషన్ తీసేసుకోవడము, క్విక్ గా తీసేసుకోవడము, ఫర్దర్ గా బాధపడము, ఇలాంటివన్నీ చేయొద్దు. గైడెన్స్ అనేది తీసుకుంటే గనక మళ్ళీ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే కనుక మీరు ఎవరికొకరు హెల్ప్ తో కనుక మీ బాధ ఏదైతే ఉందో దాన్ని మంచిగా, మీరు ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో లేకపోతే ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ ద్వారా తెలియజేయండి. వాళ్ళ ద్వారా మీ పార్ట్నర్ కి తెలియజేస్తే తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మీ దగ్గరికి వచ్చి మీరందరూ మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక 80% అయితే తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ నెల తర్వాత నుండి స్లోగా సెప్టెంబర్ నెల నుంచి చిన్నగా ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ స్లోగా రికవరీ అవుతాయి. ఎందుకు? అది ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది. మీరు తీసుకుని మీ పాస్ట్ లైఫ్ లో బయటకు వచ్చేసి మీరు స్ట్రాంగ్ గా ఉండి ఎప్పుడైతే మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే నాకు ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని బాధపడే కన్నా అసలు ఎందుకు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మీరు ఆలోచించారనుకోండి, సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో మెయిన్ మీకు అదే అనమాట ఈ మంత్ లో. సో కంపల్సరీ ఫైనాన్షియల్ గా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా తీరుతాయి. కొన్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏవైతే మీ కోపాన్ని కానివ్వండి, మీ ఎమోషన్స్ ని కానీ కొంచెం సాక్రిఫైస్ చేయగలిగితేనే మీ లైఫ్ లో ముందుకెళ్ళాలి. పాస్ట్ లైఫ్ లో గురించి కూడా సాక్రిఫైస్ చేస్తేనే ముందుకెళ్ళాలి. బ్యాలెన్స్ గా ఉండాలి. మీ లైఫ్ లో మీరు బ్యాలెన్స్ గా ఉండే ఒక పర్టికులర్ ఒక డెసిషన్ మీద స్టాండ్ తీసుకోవాలన్నమాట. అంతేగాని కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోండి మీ లైఫ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక దాని మీద స్టాండ్ తీసుకుంటే కదా మంచి హ్యాపీ ఫ్యామిలీ అనేది మళ్ళీ మీరు లీడ్ చేయగలుగుతారు. మీ లైఫ్ లో కలర్ఫుల్ లైఫ్ అనేది మళ్ళీ వస్తుంది మీ లైఫ్ లోకి. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన, పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా మనం చూద్దాము. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది? సో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ వస్తుంది అనేది కూడా చూద్దాం మనం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి ఏముందనేది చూద్దాము. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ సక్సెస్. చూడండి ఇప్పటి నుంచి, ఎస్ లుక్ ఎ సైన్ ఫర్గివ్నెస్. ఇప్పటి నుంచి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, ఒక కొన్ని నెలల నుంచి
కొన్ని ఇయర్ ఎండింగ్ లోపు, ఇయర్ ఫ్రమ్ నా ఒక ఇయర్ లోపు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్తో మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకున్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా కూడా మీరు ఏంటంటే ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ లోపు కొన్ని మంత్స్ లోంచి స్లోగా, కొన్ని వీక్స్ నుంచి స్లోగా అన్ని రికవర్ అయిపోతాయి. ఫ్యూచర్ లో చాలా బాగా మంచిగా ఉంటుంది. అదంతా ఏంటంటే మన చేతిలోనే ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్ చేతిలోనే. మన పాస్ట్ లైఫ్ లో ఎప్పుడైతే మనం ముందుకు వచ్చేస్తామో అప్పుడు మాత్రమే. పాస్ట్ లైఫ్ లోనే ఉన్నాం అనుకోండి, అటు ఫ్యూచర్ పోతుంది, ఇటు పాస్ట్ పోతుంది, ప్రెజెంట్ పోతుంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 3 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 4 అనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 4 ఉన్నారో కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశుల వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 4 ఉన్నారో పైల్ నెంబర్ 4లో కొంచెం జెంట్స్ అంటే ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయిపోయి కొంచెం పెద్దవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం మ్యాక్సిమం 90% మెమరీ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, లేకపోతే మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు 25+ చూపిస్తుంది. చిన్నపిల్లలు ఎవరు చూపించట్లేదు, స్టూడెంట్స్ చూపించట్లేదు. మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ ఇగో పర్సన్. అండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్, తొందరగా కోపం వచ్చే పర్సన్, అండ్ తొందరగా డెసిషన్ తీసుకునే పర్సన్. ఏది కూడా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఏదైతే దాని మీద ఉంటారో అది తప్పు అవనివ్వండి, రాంగ్ అవనివ్వండి, వాళ్ళు దాని మీదే నిలబడతారు. అది రాంగ్ అయినా కూడా వాళ్ళకి తెలిసినా కూడా లేదు నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను, నేనేం తప్పు చేయలేదు అన్న ఫీలింగ్. వాళ్ళ ఈగోని, వాళ్ళ యాటిట్యూడ్ ని తగ్గించుకునే పర్సన్ కాదు. యాటిట్యూడ్ అయితే ఎంత ఉంటదంటే ఈ బాడీ అంతా యాటిట్యూడే, అలాంటి పర్సన్ అనమాట. అలాగే ప్రెజెంట్ అయితే మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళైతే మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్ లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ కార్డు వచ్చిందో కంపల్సరీ మీ ఇద్దరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని మోసం చేయడము, మిమ్మల్ని అనుమానించడము అన్ని రకాలుగా అయిపోయినాయి అనమాట. ఇంకా మీ లైఫ్ లో ఇంకా ప్రత్యేకంగా తన నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళు అంత ఫైర్ ఎలిమెంట్ క్విక్ గా యాక్షన్ తిన. కొంతమంది అయితే కొట్టడము, తిట్టడము, ఇలాంటివి కూడా రాంగ్ గా చెప్పడము, బూతులు తిట్టడం ఇట్లాంటివి కూడా జరిగినాయి అనమాట. వాళ్ళ అనుమానం పిచ్చి ఒకటి, వాళ్ళ మాట తీరు ఒకటి అంత క్రూయల్ గా ఉంటది. ఒక సైకో ఎట్లా ఉంటారో ఈ టైప్ లో ఈ 4th పైల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక సైకో టైప్ అనమాట. అసలు ఎందుకు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎప్పుడు వాళ్ళు ఊహించుకుంటా ఉంటారు, అది జరిగిందేమో, ఇది జరిగిందేమో, అలా చేస్తున్నారేమో, ఇలా చేస్తున్నారేమో అని వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకొని ఇమాజినేషన్ లో ఎక్కువ ఉంటారు. రియాలిటీలో బతకరు వాళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి స్పై చేస్తానే ఉంటారు. స్పై చేసుకుంటూ, అనుమానించుకుంటూ, ఫోన్లు చెక్ చేసుకుంటూ, లేకపోతే మీ వెనకాల ఫాలో అవుతూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అనుమానిస్తూ ఏదో ఒకటి ఇండైరెక్ట్ గా ఏదో ఒకటి అంటారు, మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఫర్దర్ గా ఏమన్నా మీ ఇద్దరికి రీయూనియన్ ఉంటుందా అంటే రీయూనియన్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనబడుతుంది. ఒక 30% వరకు ఉన్నాయి. అది కూడా ఎవరి ద్వారా అవుతుంది అంటే 30% మెంబర్స్ అయినా కూడా ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా కానివ్వండి, ఎవరైనా మీడియేటర్స్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కన్సల్ట్ అవుతే కనుక
కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక కొంచెము ఒక 30% మాత్రమే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 70% ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ నెగిటివ్ కార్డ్స్లే, ఈ కార్డ్ ఒకటి, ఈ కార్డ్ ఒకటి, ఇది ఈ కార్డ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయో మీకు పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయి. 70% నెగిటివ్ గానే ఉంది, ఒక 30% మాత్రమే పాజిటివ్ గా ఉంది. అది కూడా ఎవరైనా మీడియేటర్స్ కానీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీకు హెల్ప్ జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే 30% మాత్రమే ఉంది. వాళ్ళు ఏంటంటే కొంచెము సెల్ఫిష్ పర్సన్, యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సన్, షార్ట్ టెంపర్, వాళ్ళ స్వార్థం కోసం పక్కన వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, అలాంటి పర్సన్ అన్నమాట. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే చాలు, అలాంటి పర్సన్ అన్నమాట. సో వాళ్ళకి కూడా మీరు ఏంటంటే బాగా ఎడిక్ట్ అయిపోయారన్నమాట. ఎట్లయిపోయిందంటే మీరు వాళ్ళు లేకపోతే ఉండలేనంతగా అయిపోయిన మీరు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మోసం చేసేసి మిమ్మల్ని నట్టెట్లో ముంచేసినట్టు చేసేసారనమాట. ఎప్పుడు ఏం చేస్తారో తెలియనట్టు. పాస్ట్ లో ఏంటంటే మీరంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చిన ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరంటే ఎక్కడ లేని అసహ్యం వచ్చేంత అయిపోయింది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. పాస్ట్ లో కూడా మంచిగా ఏమి ఉన్నట్లేరు. నాకు తెలిసి మాక్సిమం ఒక 2-3 months మాత్రమే మీ ఇద్దరు రిలేషన్ అనేది మంచిగా ఉంది. ఆ తర్వాత నుంచి గేమ్ స్టార్ట్ అయిపోయింది. స్లోగా అనుమానించడము, వాళ్ళ అవసరాలు మిమ్మల్ని వాడుకోవడము, మిమ్మల్ని ఏదో ఒకటి అనడము, తిట్టడము, కొట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరేంటంటే ఏం చేయాలో అర్థం కావట్లా, ముందుకెళ్లాలో అర్థం కావట్లే, వెనక్కి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లే, అసలు ఎందుకు ఇలా లైఫ్ అనేది కూడా మీకు అర్థం కావట్లేదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో కన్ఫ్యూజన్ లో మీరు ఉండిపోయారు. ఈ 2 కార్డులు ఏవైతే వచ్చినాయో కన్ఫ్యూజన్ కార్డ్స్, మీరు ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో అయిపోయారు. అటు ఏదైతే అదైంది, ఎలాగో వీళ్ళ వలన ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా వీళ్ళే కావాలి కాబట్టి వీళ్ళు కావాలన్నా ఉన్నవాళ్ళు అలానూ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వదిలేద్దాము, వీళ్ళ వల్ల ఇప్పటికే నా లైఫ్ నాశనం అయిపోయింది, ముందైనా కూడా ఫర్దర్ గా ఎందుకు నాశనం అవ్వాలనుకున్నా నాకు కూడా తీసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది. సో సెప్టెంబర్ నెలలో అయితే మీకు అంత అనుకూలంగా లేదు. ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి ఒక 30% మెంబర్స్ మాత్రమే కొంచెము ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా ఏమైనా వెళ్తే కనుక తను మళ్ళీ చేంజ్ అవ్వడం, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఇలా వెళ్తే కనుక తను చేంజ్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ పరంగా కానివ్వండి, వేరే ఇష్యూస్ కానీ అన్ని కొంచెం కూల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేకపోతే చూడండి ఉన్న సిచ్యువేషన్కి ఇంకా క్రిటికల్ గా అయిపోయి అటు ఫైనాన్షియల్ గానే లాస్ అవ్వచ్చు, హెల్త్ పరంగానూ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే ఎవరైతే గైడెన్స్ ఇచ్చే వాళ్ళ మాట విని లేదా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే గనక ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ దాని నుండి మీ చేతిలోనే ఉంది, అది రికవర్ అవుతారు. వాళ్ళ గురించి అయితే మీరు ఆలోచించడంలో దండగే, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇది తప్ప ఫిజికల్ గా మెంటల్ గా మీరు ప్రాబ్లమ్స్ ఇంకా పెంచుకోవడం తప్ప ఏం లేదు. ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించింది. సో ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 4 ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. ఎస్, ఆస్క్ యువర్ ఏంజల్స్. పీస్ఫుల్ రెజల్యూషన్, రొమాన్స్. ఎప్పుడైతే మీరు పీస్ఫుల్ గా అంటే ఒకసారి ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఏదన్నా దీని గురించి డెసిషన్ తీసుకోవాలన్నా మీరు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకోండి. అంతేగాని హరీవరీగా హడావిడిగా ఏదో ఒకటి ఇప్పుడు మీకు అనిపించింది ఏదన్నా, ఓకే ఇతను మంచోడు కాదు కాబట్టి మనం ఇది వదిలేయాలి, లేదు ఇతను నేను ఎడిక్ట్ అయిపోయాను కాబట్టి ఎట్లయినా వీడు సన్నాస్ అయినా కూడా వీడు ఎదవైనా కూడా నాకు వీడే కావాలి అని అనుకోమాకండి. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతంగా ఆలోచించి అసలు ఏంటి నా పొజిషన్ ఏంది, ఈ పాస్ట్ లో జరిగినవన్నీ ఒకసారి రికవరీ చేసుకోండి. అసలు తన లైఫ్ లోకి ఏం టెన్షన్ తో వచ్చారు, వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎందుకు ఇలా జరిగింది అని ఒకసారి మొత్తం పిక్చర్ అంతా కూడా ఒకసారి రివైండ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి తన మైండ్ కానీ థాట్స్ ఇలానే ఉన్నాయా, ఎప్పటి నుండి చేంజ్ అయ్యారు, ఇవన్నీ మీరు ఆలోచించుకుంటా ఉంటే ప్రాబ్లం ఎక్కడుందో సొల్యూషన్ కూడా మీకు అక్కడే దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు పీస్ఫుల్ గా రెజల్యూషన్ తీసుకుంటే గనక కొంచెం వెయిట్ చేసి తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది మీ చేతుల్లోనే వస్తుంది, ఉంటది కూడా. ఇదనమాట ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది.
సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ రెజనేట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో పెట్టి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ వీడియో చూసే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 ఉన్నారో వాళ్ళకి రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి. అండ్ తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 రీడింగ్ అనేది చూద్దాము. మిథునము, తుల, కుంభరాశి వాళ్ళు కానీ ఫైల్ నెంబర్ 3 వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఉన్నారో ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం ఒకసారి. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్సే, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా రిలేషన్ లో ఉండి కొంచెం పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. పెద్దవాళ్ళు అంటే కొంతమంది మ్యారేజ్ అంటే స్టూడెంట్స్ అయితే చదువుకున్న వాళ్ళు అయితే తక్కువ కనబడుతున్నారు. మెయిన్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నవాళ్ళు, లేకుంటే మ్యారేజ్ అవడానికి ఉన్న వాళ్ళు ఒక 20+ వాళ్ళే ఉన్నారు. 22 నుంచి 22+ వాళ్ళే ఉన్నారు తప్ప చిన్న వాళ్ళు అయితే లేరు. ఈ ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మెంబర్స్ 80% వరకు కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు, లేకపోతే పిల్లలు ఉన్నవాళ్ళు, మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉన్నవాళ్ళు, లేకుంటే 22+ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ వీళ్ళల్లో ఎక్కువ మంది ఏం చూపిస్తుందంటే ఎక్కువగా కొంచెం ఫైర్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉన్న పర్సన్స్ అండ్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు వీళ్ళలో. మిథునము, తుల, కుంభరాశి వాళ్ళలో ఎక్కువగా కోపం ఉన్న పర్సన్సే 90% వరకు కోపం ఉన్న పర్సన్సే చూపిస్తున్నారు. ఒక 20% మాత్రం కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక 10% మాత్రమే సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 90% కూడా కోపం ఉన్న వాళ్ళ పర్సన్సే. అది మీరైనా అవనివ్వండి, మీ పార్ట్నర్ అయినా అవనివ్వండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నారో చాలా మంది ఒక 50% వరకు ఎలా ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. బ్రేకప్ చెప్పేసి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే. అది మీ పార్ట్నర్ అవనివ్వండి, లేకపోతే మీ ఎక్స్ అవనివ్వండి, లేకుంటే మీ హస్బెండ్ అవనివ్వండి, లేకపోతే హస్బెండ్ కాకుండా ఇంకొక ఎక్స్ అయినా అవనివ్వండి, మీరు వద్దనుకుని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు దారి తోచట్లేదు, మీకు ఎటు వెళ్ళినా కూడా అది నెగిటివ్ గానే అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ముందు నెయ్యి వెనక గొయ్యి పరిస్థితి అయిపోయింది మీది. ఎటు వెళ్ళినా కూడా రాంగ్ డైరెక్షన్ లోకే వెళ్ళాల్సి వస్తుంది. అటు ముందుకు వెళ్ళినా అంతే, వెనక్కి వచ్చినా అంతే. సో చాలా డిఫైన్ చేసుకున్నారు మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా గొడవలు జరగడం కానివ్వండి, మీరు డిఫైన్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఫర్దర్ గా ఏమైనా బాగుంటుందా అంటే ఫర్దర్ గా కొంచెం సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ సెప్టెంబర్ నెల. అండ్ ఫర్దర్ గా ఏంటంటే ఇప్పటి వరకు పాస్ట్ లో ఏంటంటే మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఎందుకు గొడవలు జరిగిందంటే వాళ్ళకు కొంచెము మనీ పిచ్చి ఒకటి, డబ్బు పిచ్చి ఒకటి,
అలాగే కొంచెం అనుమానం పిచ్చి. ఈ రెండిటి వల్లనే వాళ్ళు ఏంటంటే మీతో గొడవ పడడము, మీతో ఎప్పుడు డిఫైన్ చేసుకోవడము, మీరెప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తానే ఉండేదన్నమాట. నేనేం తప్పు చేయలేదు అది ఇది అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకుంటానే ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాస్ట్ లో అయితే ఇలానే ఉంది. పాస్ట్ లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ జరిగిపోయిన విషయాల గురించే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు. మీరు కూడా ఏంటంటే పాస్ట్ లోనే ఉండిపోయారు. అలా బ్రేకప్ అయిపోయినా పాస్ట్ లో ఏదైతే జరిగిపోయిందో అక్కడ స్ట్రక్ అయిపోయారు కానీ ముందుకు వెళ్ళట్లేదు. మీ లైఫ్ లో ప్రెజెంట్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఫ్యూచర్ ఏందని కూడా మీరు చూసుకోలేకపోతున్నారు. పాస్ట్ లోనే ఉండిపోయారు. పాస్ట్ మెమరీస్ లో, పాస్ట్ లైఫ్ లోనే ఎందుకు ఇలా జరిగింది, పాస్ట్ లో ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉన్నట్టే బాగుండే అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎంత బాధపడినా కూడా పాస్ట్ లో జరిగిందని మీరు తిరిగి తీసుకురాలేదు కదా. పాస్ట్ లో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ ప్రెజెంట్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఫ్యూచర్ ఏంటనేది కూడా మీకు తెలియట్లేదు. ఫ్యూచర్ అనేది మీకు కనపట్లేదు. అందుకే వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము కొంచెం ఇగో పర్సన్, అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్ అండ్ సెల్ఫిష్ ఒక సైకో టైప్ అనమాట వాళ్ళు. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో వాళ్ళ ఒక సైకో టైప్ లో ఉన్న పర్సన్ వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. ప్రెజెంట్ ఏంటంటే మీరు కొంచెము ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరము. మీ బ్రెయిన్ కి కూడా ఏంటంటే ఎప్పుడు కంటిన్యూస్ గా ఏదో ఒకటి దాంట్లో తోస్తానే ఉన్నారనమాట. ఒక ఇది సిచ్యువేషన్ ఉన్నా అది కాదు, అది అయిపోయిందా దాని సొల్యూషన్ అయిపోయిందా ఇంకొకటి, ఇలా ఎప్పుడు మీ బ్రెయిన్ లో ఏదో ఒకటి నడుస్తానే ఉంటది అనమాట. దాన్ని రెస్ట్ అనేది లేదు. ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా దానికి ఏదో పని చెప్తానే ఉంటారు. ఎవరో ఏదో అనుకున్నారు, అది మీ గురించి అనుకుంటారు మీరు. ఎవరో ఏదో అన్నారు, అది నా గురించేనేమో అనుకుంటారు మీరు. ఎక్కడో ఏదో జరిగింది, మేబీ నాకు కూడా అట్లా జరిగిద్దేమో అనుకుంటారు. లేదు మీ పార్ట్నర్ అక్కడ ఏదో చేస్తున్నారేమో అందుకే నాతో మాట్లాడడం లేదేమో, అక్కడ ఏదో చేసి జరిగిపోయిందేమో, మీకు మీరు ఊహించుకుని మైండ్ లో అన్ని కూడా అనుకోవడం వల్లే సగం ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైర్ ఎలిమెంట్ అంటే షార్ట్ టెంపర్, కోపము తొందరగా వచ్చే పర్సన్, ఈగో పర్సన్, ఒక సైకో టైప్ అనమాట. అలాంటి వాళ్ళతో మీరు ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉండి ఇంకా ప్రాబ్లం ఇంకా క్రిటికల్ గా చేసుకుని సమస్యలు ఇంకా ఇంకా మీరే వెళ్ళిపోతున్నారు. మీరు ఇలా సిచ్యువేషన్ లో ఉన్నారంటే రీజన్ అయితే మీరే, హాఫ్ ఆఫ్ ద రీజన్ మీరే ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీరు కామ్ గా ఉండి మీ బ్రెయిన్ కి అండ్ మీ మనసుకి రెండింటికి కామ్నెస్, బాడీకి కూడా రెస్ట్ అనేది ఇస్తారో అప్పుడే మీ ఒకవేళ ఏమైనా జాబ్ చేస్తుంటే కనుక జాబ్ లో బిజీ అయిపోండి. లేదు మీ జాబ్ చేయరు, ఏదో ఒక పనిలో బిజీ అవ్వండి. పనిలో బిజీ అవడం వల్ల, జాబ్ లో బిజీ అవడం వల్ల ఇంకొక వాటి వల్ల థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి కదా. అప్పుడు మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు కదా. లేదు మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు, మీరు ఏదైనా పని, ఎందుకంటే మీరు కూడా ఫైర్ ఎలిమెంట్ చూపిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా మీ ఓన్ గా డెసిషన్ తీసుకోవద్దు. ఏది కూడా ఏదైనా సలహా అనేది ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఉంటారు కదా. అసలు ఎవ్వరూ లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకుని వెళ్ళండి, మూవ్ ఆన్ అవ్వండి. అంతేగాని ఏదో ఒక డెసిషన్ కోపంలో ఉన్నారా, ఆ కోపంలో ఏదో ఒకటి రాంగ్ డెసిషన్ తీసేసుకోవడము, క్విక్గా తీసేసుకోవడము, ఫర్దర్ గా బాధపడము, ఇలాంటివన్నీ చేయొద్దు. గైడెన్స్ అనేది తీసుకుంటే గనక మళ్ళీ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే కనుక మీరు ఎవరొకరు హెల్ప్ తో కనుక మీ బాధ ఏదైతే ఉందో దాన్ని మంచిగా, మీరు ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో లేకపోతే ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ ద్వారా తెలియజేయండి. వాళ్ళ ద్వారా మీ పార్ట్నర్ కి తెలియజేస్తే తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మీ దగ్గరికి వచ్చి మీరందరూ మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక 80% అయితే తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ నెల తర్వాత నుండి స్లోగా సెప్టెంబర్ నెల నుంచి చిన్నగా ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ స్లోగా రికవరీ అవుతాయి. ఎందుకు, అది ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది. మీరు తీసుకుని మీ పాస్ట్ లైఫ్ లో బయటకు వచ్చేసి మీరు స్ట్రాంగ్ గా ఉండి ఎప్పుడైతే మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే నాకు ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని బాధపడే కన్నా అసలు ఎందుకు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మీరు ఆలోచించారనుకోండి, సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో మెయిన్ మీకు అదే అనమాట.
ఈ మంత్ లో. సో కంపల్సరీ ఫైనాన్షియల్ గా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా తీరుతాయి. కొన్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏవైతే మీ కోపాన్ని కానివ్వండి, మీ ఎమోషన్స్ ని కానీ కొంచెం సాక్రిఫైస్ చేయగలిగితేనే మీ లైఫ్ లో ముందుకెళ్ళాలి. పాస్ట్ లైఫ్ లో గురించి కూడా సాక్రిఫైస్ చేస్తేనే ముందుకెళ్ళాలి. బ్యాలెన్స్ గా ఉండాలి. మీ లైఫ్ లో మీరు బ్యాలెన్స్ గా ఉండే ఒక పర్టికులర్ ఒక డెసిషన్ మీద స్టాండ్ తీసుకోవాలన్నమాట. అంతేగాని కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోండి, మీ లైఫ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక దాని మీద స్టాండ్ తీసుకుంటే కదా మంచి హ్యాపీ ఫ్యామిలీ అనేది మళ్ళీ మీరు లీడ్ చేయగలుగుతారు. మీ లైఫ్ లో కలర్ఫుల్ లైఫ్ అనేది మళ్ళీ వస్తుంది మీ లైఫ్ లోకి. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన, పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా మనం చూద్దాము. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది? సో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ వస్తుంది అనేది కూడా చూద్దాం మనం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి ఏముందనేది చూద్దాము. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ సక్సెస్. చూడండి ఇప్పటి నుంచి, ఎస్ లుక్ ఎ సైన్ ఫర్గివ్నెస్. ఇప్పటి నుంచి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొన్ని నెలల నుంచి, కొన్ని ఇయర్ ఎండింగ్ లోపు, ఇయర్ ఫ్రమ్ నౌ ఒక ఇయర్ లోపు మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ తో మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకున్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా కూడా మీరు ఏంటంటే ఇప్పటి నుంచి ఒక 1 year లోపు, కొన్ని మంత్స్ లోంచి స్లోగా, కొన్ని వీక్స్ నుంచి స్లోగా అన్ని రికవర్ అయిపోతాయి. ఫ్యూచర్ లో చాలా బాగా మంచిగా ఉంటుంది. అదంతా ఏంటంటే మన చేతిలోనే ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్ చేతిలోనే. మన పాస్ట్ లైఫ్ లో ఎప్పుడైతే మనం ముందుకు వచ్చేస్తామో అప్పుడు మాత్రమే, పాస్ట్ లైఫ్ లోనే ఉన్నాం అనుకోండి, అటు ఫ్యూచర్ పోతుంది, ఇటు పాస్ట్ పోతుంది, ప్రెజెంట్ పోతుంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 3 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 4 అనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 4 ఉన్నారో, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశుల వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 4 ఉన్నారో, పైల్ నెంబర్ 4 లో కొంచెం జెంట్స్ అంటే ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయిపోయి కొంచెం పెద్దవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం మాక్సిమం 90% మెమరీ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, లేకపోతే మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు 25+ చూపిస్తుంది. చిన్నపిల్లలు ఎవరు చూపించట్లేదు, స్టూడెంట్స్ చూపించట్లేదు. మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైర్ ఎలిమెంట్, ఈగో పర్సన్. అండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్, తొందరగా కోపం వచ్చే పర్సన్, అండ్ తొందరగా డెసిషన్ తీసుకునే పర్సన్. ఏది కూడా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఏదైతే దాని మీద ఉంటారో అది తప్పు అవనివ్వండి, రాంగ్ అవనివ్వండి,
వాళ్ళు దాని మీదే నిలబడతారు. అది రాంగ్ అయినా కూడా వాళ్ళకి తెలిసినా కూడా లేదు, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను, నేనేం తప్పు చేయలేదు అన్న ఫీలింగ్. వాళ్ళ ఈగోని, వాళ్ళ యాటిట్యూడ్ ని తగ్గించుకునే పర్సన్ కాదు. యాటిట్యూడ్ అయితే ఎంత ఉంటదంటే ఈ బాడీ అంతా యాటిట్యూడే. అలాంటి పర్సన్ అన్నమాట. అలాగే ప్రెజెంట్ అయితే మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళైతే మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్ లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ కార్డు వచ్చిందో కంపల్సరీ మీ ఇద్దరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని మోసం చేయడము, మిమ్మల్ని అనుమానించడము అన్ని రకాలుగా అయిపోయినాయి అనమాట. ఇంకా మీ లైఫ్ లో ఇంకా ప్రత్యేకంగా తన నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళు అంత ఫైర్ ఎలిమెంట్ క్విక్ గా యాక్షన్ తిన. కొంతమంది అయితే కొట్టడము, తిట్టడము, ఇలాంటివి కూడా రాంగ్ గా చెప్పడము, బూతులు తిట్టడం ఇట్లాంటివి కూడా జరిగినాయి అనమాట. వాళ్ళ అనుమానం పిచ్చి ఒకటి, వాళ్ళ మాట తీరు ఒకటి అంత క్రూయల్ గా ఉంటది. ఒక సైకో ఎట్లా ఉంటారో ఈ టైప్ లో ఈ ఫోర్త్ పైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక సైకో టైప్ అనమాట. అసలు ఎందుకు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎప్పుడు వాళ్ళు ఊహించుకుంటా ఉంటారు, అది జరిగిందేమో, ఇది జరిగిందేమో, అలా చేస్తున్నారేమో, ఇలా చేస్తున్నారేమో అని వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకుని ఇమాజినేషన్ లో ఎక్కువ ఉంటారు. రియాలిటీలో బతకరు వాళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి స్పై చేస్తానే ఉంటారు. స్పై చేసుకుంటూ, అనుమానించుకుంటూ, ఫోన్లు చెక్ చేసుకుంటూ, లేకపోతే మీ వెనకాల ఫాలో అవుతూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అనుమానిస్తూ ఏదో ఒకటి ఇండైరెక్ట్ గా ఏదో ఒకటి అంటారు, మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఫర్దర్ గా మనం ఇద్దరికి రీయూనియన్ ఉంటుందా అంటే రీయూనియన్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనబడుతుంది. ఒక 30% వరకు ఉన్నాయి. అది కూడా ఎవరి ద్వారా అవుతుంది అంటే 30% మెంబర్స్ అయినా కూడా ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా కానివ్వండి, ఎవరైనా మీడియేటర్స్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కన్సల్ట్ అవుతే కనుక, కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక కొంచెము ఒక 30% మాత్రమే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 70% ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ నెగిటివ్ కార్డ్స్, ఈ కార్డ్ ఒకటి, ఈ కార్డ్ ఒకటి, ఇది ఈ కార్డ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయో మీకు పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయి. 70% నెగిటివ్ గానే ఉంది, ఒక 30% మాత్రమే పాజిటివ్ గా ఉంది. అది కూడా ఎవరైనా మీడియేటర్స్ కానీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీకు హెల్ప్ జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే 30% మాత్రమే ఉంది. వాళ్ళు ఏంటంటే కొంచెము సెల్ఫిష్ పర్సన్, యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సన్, షార్ట్ టెంపర్, వాళ్ళ స్వార్థం కోసం పక్కన వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అలాంటి పర్సన్ అనమాట. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే చాలు అలాంటి పర్సన్ అనమాట. సో వాళ్ళకి కూడా మీరు ఏంటంటే బాగా ఎడిక్ట్ అయిపోయారన్నమాట. ఎట్లయిపోయిందంటే మీరు వాళ్ళు లేకపోతే ఉండలేనంతగా అయిపోయిన మీరు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మోసం చేసేసి మిమ్మల్ని నట్టెట్లో ముంచేసినట్టు చేసేసారనమాట. ఎప్పుడు ఏం చేస్తారో తెలియనట్టు. పాస్ట్ లో ఏంటంటే మీరంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చిన ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరంటే ఎక్కడ లేని అసహ్యం వచ్చేంత అయిపోయింది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. పాస్ట్ లో కూడా మంచిగా ఏమి ఉన్నట్లేరు. నాకు తెలిసి మాక్సిమం ఒక 2-3 months మాత్రమే మీ ఇద్దరు రిలేషన్ అనేది మంచిగా ఉంది. ఆ తర్వాత నుంచి గేమ్ స్టార్ట్ అయిపోయింది. స్లోగా అనుమానించడము, వాళ్ళ అవసరాలు మిమ్మల్ని వాడుకోవడము, మిమ్మల్ని ఏదో ఒకటి అనడము, తిట్టడము, కొట్టడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరేంటంటే ఏం చేయాలో అర్థం కావట్లా, ముందుకెళ్లాలో అర్థం కావట్లేదు, ఇటు వెనక్కి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా లైఫ్ అనేది కూడా మీకు అర్థం కావట్లేదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో కన్ఫ్యూజన్ లో మీరు ఉండిపోయారు. ఈ 2 కార్డులు ఏవైతే వచ్చినాయో కన్ఫ్యూజన్ కార్డ్స్, మీరు ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో అయిపోయారు. అటు ఏదైతే అదైంది, ఎలాగో వీళ్ళ వలన ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా వీళ్ళే కావాలి కాబట్టి వీళ్ళు కావాలన్నా ఉన్నవాళ్ళు అలానూ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వదిలేద్దాము, వీళ్ళ వల్ల ఇప్పటికే నా లైఫ్ నాశనం అయిపోయింది, ముందైనా కూడా ఫర్దర్ గా ఎందుకు నాశనం అవ్వాలనుకున్నా నాకు కూడా తీసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది. సో సెప్టెంబర్ నెలలో అయితే మీకు అంత అనుకూలంగా లేదు. ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి ఒక 30% మెంబర్స్ మాత్రమే కొంచెము ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా ఏమైనా వెళ్తే కనుక తను మళ్ళీ చేంజ్ అవ్వడం, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఇలా వెళ్తే కనుక తను చేంజ్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ పరంగా కానివ్వండి వేరే ఇష్యూస్ కానీ అన్ని కొంచెం కూల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేకపోతే చూడండి ఉన్న సిచ్యువేషన్ కి ఇంకా క్రిటికల్ గా అయిపోయి అటు ఫైనాన్షియల్ గానే లాస్ అవ్వచ్చు, హెల్త్ పరంగానూ ప్రాబ్లమ్స్ రావచ్చు,
లేకపోతే ఎవరైతే గైడెన్స్ ఇచ్చే వాళ్ళ మాట విని లేదా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే గనక ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ దాని నుండి మీ చేతిలోనే ఉంది, అది రికవర్ అవుతారు. వాళ్ళ గురించి అయితే మీరు ఆలోచించడంలో దండగే. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇది తప్ప ఫిజికల్ గా మెంటల్ గా మీరు ప్రాబ్లమ్స్ ఇంకా పెంచుకోవడం తప్ప ఏం లేదు. ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించింది. సో ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 4 ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. ఎస్, ఆస్క్ యువర్ ఏంజల్స్. పీస్ఫుల్ రెజల్యూషన్, రొమాన్స్. ఎప్పుడైతే మీరు పీస్ఫుల్ గా అంటే ఒకసారి ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఏదన్నా దీని గురించి డెసిషన్ తీసుకోవాలన్నా మీరు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకోండి. అంతేగాని హరీవరీగా హడావిడిగా ఏదో ఒకటి ఇప్పుడు మీకు అనిపించింది ఏదన్నా, ఓకే ఇతను మంచోడు కాదు కాబట్టి మనం ఇది వదిలేయాలి, లేదు ఇతను నేను ఎడిక్ట్ అయిపోయాను కాబట్టి ఎట్లయినా వీడు సన్నాసి అయినా కూడా వీడు ఎదవైనా కూడా నాకు వీడే కావాలి అని అనుకోమాకండి. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతంగా ఆలోచించి అసలు ఏంటి నా పొజిషన్ ఏంది, ఈ పాస్ట్ లో జరిగినవన్నీ ఒకసారి రికవరీ చేసుకోండి. అసలు తన లైఫ్ లోకి ఏం టెన్షన్ తో వచ్చారు, వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎందుకు ఇలా జరిగింది అని ఒకసారి మొత్తం పిక్చర్ అంతా కూడా ఒకసారి రివైండ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి తన మైండ్ గానీ థాట్స్ ఇలానే ఉన్నాయా, ఎప్పటి నుండి చేంజ్ అయ్యారు, ఇవన్నీ మీరు ఆలోచించుకుంటా ఉంటే ప్రాబ్లం ఎక్కడుందో సొల్యూషన్ కూడా మీకు అక్కడే దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు పీస్ఫుల్ గా రెజల్యూషన్ తీసుకుంటే గనక కొంచెం వెయిట్ చేసి తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది మీ చేతుల్లోనే వస్తుంది, ఉంటది కూడా. ఇదనమాట ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ రెజనేట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో పెట్టి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఈ వీడియో చూసే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.